ఈరోజేమో మా మామ స్పెషల్ చేస్తానన్నారు. సో ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఈరోజు మా మామని అడిగి తెలుసుకుందాం. ఏం చేస్తున్నారు మామ ఈరోజు? నమస్తే. ఈరోజు వంకాయ టమోటా ఉపయోగించి తర్వాత అలసందలు ఉపయోగించి సాంబార్ ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మామూలుగా మనం రకరకాలైనటువంటి సాంబార్లు తయారు చేస్తూ ఉంటాం, కానీ కొంచెం బలాన్ని ఇచ్చేటువంటిది రుచికరమైనటువంటిది ఈ అలసందల సాంబారం లేదా పులుసు అని అంటాము. దాన్ని ఎలా చేయాలో మళ్ళీ చూసుకుందాం. కావాల్సిన పదార్థాలు: మొదట టమోటాలు, వంకాయలు, తర్వాత తిరుగుబాటు పెట్టేటప్పుడు ఒక ఉల్లిపాయ, ఇవి అలసందలు నానబెట్టాలి. మనకు కనీసం 2 అవర్స్ నానిన తర్వాత ఎలాగో కుక్కర్లో పెడతాం కాబట్టి 1 లేదా 2 విజిల్స్ కాదు, పూర్తిగా బాగా ఇదైపోతుంది. నెక్స్ట్ సాంబార్ అయిన తర్వాత దానికి కావాల్సినటువంటి సామాగ్రిలో ఉప్పు తీసుకోవాలి, తర్వాత ఆవాలు పోపు పెట్టడానికి, రసం ఉడికేటప్పుడు వేయడానికి సాంబార్ పొడి మరియు కారం పొడి, ఇవి 2 చాలా అవసరము. నెయ్యి, తిరుగుబాటు పెట్టడానికి నెయ్యి, కావాల్సిన వస్తువులన్నీ వచ్చాయి. ఇంకా ఎలా చేయాలనేది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. భీముడు నలుడు కూడా వంటలు చేసి మగవాళ్లకు ప్రత్యేకమైన కీర్తి తెచ్చిపెట్టారు. భీమపాకం అంటే భీమ అంటే భయంకరమైన, నల్లపాకం అంటే నల్లగా చేయడం, అవి 2 కాదండి. భీముడు వంట చేస్తే విరాట పర్వంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది మహాభారతంలో. ఆయన వంట చేస్తే కనుక వలలుడు అనే పేరుతో అక్కడ విరాట పర్వంలో మాయ రూపంలో చేస్తూ ఉంటాడు. నలమహారాజు కూడాను వంటలు చేయడంలో చాలా ఫేమస్. ఆయన వంట చేస్తే రాజ్యమంతా వ్యాపించేదంట ఆ సుగంధాలు. కాబట్టి ఆ మగవాళ్ళ మర్యాద నిలబెడుతూ నేను కూడా ఈ సాంబార్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సాంబారు తయారు చేసే ప్రక్రియలో మొదట పని ఏమిటంటే, మనం కుక్కర్ తీసుకోవడం, కుక్కర్లోకి ఈ నానబెట్టినటువంటి అలసందలు వేసేయడం. ఇలా వేసేసుకోవాలి. కొంచెం నీళ్లు ఎంత కావాలని చెప్పి కలిపి పెట్టుకోవచ్చు. తగినంత నీళ్లు వేసుకోవాలి, సరిపోతుంది. ఇంత మాత్రం నీళ్లు. ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు కూడా వేస్తే మంచిది, ఆరోగ్యరీత్యా ఇది యాంటీ బ్యాక్టీరియల్గాను పనిచేస్తుంది. ఆరోగ్యానికి కూడా పసుపు రుచిని ఇస్తుంది. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని వెంటనే ఈ కుక్కర్ మూత పెట్టేసేయాలి. విజిల్ పెట్టుకోవాలి. విజిల్ అంటే మనం బ్రెజిల్లో ఉన్న విజిల్ వింటూనే వచ్చేస్తాం, అదండి. తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక స్టవ్ మీద సదరు కుక్కర్ పెట్టేసేయాలి. అది విజిల్ వచ్చే లోపల మన మిగతా కార్యక్రమాలు రెడీ చేసుకోవాలి. వంకాయలు తరుక్కోవడానికి ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకొని దాంట్లోకి నీళ్ళు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే అందులో ఏవైనా క్రిమి సంహారకాలు లాంటివి కొట్టుంటారు కదా, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. శుభ్రంగా వంట చేసుకోవడానికి సరిపోతుంది. ఈ వంకాయల్లో రకాలు ఉన్నాయి. మళ్ళీ రాయదుర్గం వంకాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. గుత్తి వంకాయలు అనేటువంటి కొంచెం బాగా ఉడుకుతాయి. ముళ్ళ వంకాయలు కూడా ఉంటాయి. ఇప్పుడు మేము మామూలుగా అనంతపూర్లో దొరికేటువంటి వంకాయల్ని తీసుకోవడం జరిగింది. వీటిని శుభ్రం చేసుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు తరిగి ఇందులో వేస్తే ముక్కలు నల్లగా కాకుండా ఉంటాయి, ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి. వంకాయ తరుక్కోవాలి. మొదట ఈ పై భాగాన్ని తీసేసి 4 ముక్కలు చేసుకుంటే చాలు. వంకాయ లేతగా ఉంది చూడండి బాగా. అందులో ఏమన్నా పురుగులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఈ మాత్రం కట్ చేసుకున్నా చాలు. ఇంకా తరగాలంటే ఇట్లా కూడా తరిగి పెట్టుకోవచ్చు. అలా కూడా అలాగా మనం పెట్టుకున్నటువంటి వంకాయలన్నీ కూడాను ఈ రకంగా తరిగిన వెంటనే నీళ్ళలోకి వేసేయాలి. అవి రంగు మారకుండా ఉంటాయి. వంకాయ ముక్కలు తరిగాం, దీంట్లో వేసేసాం. ఇది ఉప్పు కలిపిన నీళ్లు కాబట్టి నల్లగా అయ్యే అవకాశం ఉండదు. పైగా శుభ్రంగా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే క్రిమి సంహారకాలు అట్లాంటివి ఏవి ఉండవు.
తర్వాత టమోటా. మనం ఏ వంట చేయాలన్నా తక్కాలి లేదా రామములగా అని పిలుస్తారు తెలుగులో దీన్ని. ఇది చాలా రుచిని ఇస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. అమెరికాలో దీన్ని లవ్ యాపిల్ అని పిలుస్తారు. మరి టమోటా లేకుండా ఏది తయారు కాదు. చివరికి బారా మసాలా చేయాలన్నా కూడా టమోటా అవసరము. టమోటా తగినంత తీసుకోండి. వంకాయలు వేసాం కదా, మరి పులుపు రాకుండా కొంతమంది చింతపండు వేస్తారు. చింతపండు లేకుండా కూడా మేము టమోటాలు చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఉండే టమోటాలు కొంచెం రసం తక్కువగా ఉంటాయి. మరి ఇలాగా ఉండే టమోటాలు అయితే బాగా రసం ఉంటాయి. బాగా పండినటువంటి మగ్గినటువంటి టమోటాలని తీసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ వచ్చింది కాబట్టి ఒకసారి దీన్ని చూసి ఎంతవరకు ఉడికింది అని చెప్పి మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఒక 80% ఇది ఉడికిపోయింది కాబట్టి ఇంకా దీంట్లో కావాల్సినటువంటి కూరగాయలు వేసుకోవడమే తర్వాత పని. ఒక నిమిషం చూడండి. మనం కడిగి పెట్టుకున్నటువంటి బాగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని అందులో వేసేద్దాము. టమోటాలు కూడా వేసేసుకుందాము. కారం పొడి తగినంత వేద్దాము. దీనికి సాంబార్ పొడి, ఇది బయట దొరికే సాంబార్ పొడి కాదు, ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు. ఈ సాంబార్ పొడి బాగా గుమగుమలాడుతుంది. సాంప్రదాయంగా తయారు చేసినటువంటి ఈ సాంబార్ పొడిని 1.5 స్పూన్ వేసుకుంటే దండిగా అవుతుంది. ఇది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, చూడకపోతే ఒకసారి చూడండి. మీకు ఇంకా కొంచెం కారం కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు. ఉప్పు తగినంత వేయాలి. ఉప్పు కారం ఉపకారము చేస్తాయి, అపకారము చేస్తాయి. కాబట్టి మనకు ఎంత సరిపోతుందో, మళ్ళీ బీపీలు షుగర్లు పెరగకుండా ఎంత అవసరమో అంత వేసుకుంటే మంచిది. ఉప్పు కూడా రాళ్ళు ఉప్పుని దంచి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు సరిపడినంత, అంటే ఉడుకుతుంది అనేంత వేసుకుంటే చాలు. ఒకసారి దీన్ని చూడండి, ఇట్లా స్పూన్తో కలిపెట్టుకొని లోపలికి వెళ్తుందంతా కూడా. అయినాక ఒక 2 విజిల్స్ పెట్టేస్తే అన్నీ బాగా ఉడికిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే సపరేట్ వేసి ఉడికించుకుంటారు. ఇట్లయితే టైం సేవ్ అవుతుంది. తర్వాత దీన్ని లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పట్లో ఈ స్టవ్లు ఇలాంటి ఆధునిక సౌకర్యాలు ఉండడం వలన సమయం బాగా ఆదా అవుతుంది. మంట కూడా ఎక్కువ లేకుండా కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సాంబార్ సిద్ధమవుతుంది. తర్వాత తాలింపు పెట్టే కార్యక్రమం చూద్దాం. ఆ పోపు వేసి తాలింపు పెట్టేస్తే సిద్ధమైపోతుంది. దీనికి రాగి ముద్ద మంచి కాంబినేషను. చపాతీ కూడా బాగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. భోజనానికి మామూలు రైస్కి కూడాను ఇది అమృతం లాగా బాగుంటుంది. సాంబారు 3 విజిల్స్ వచ్చింది కాబట్టి బాగా ఉడికినట్టే. అంత లోపల మనము అది చల్లబడే లోపల తిరుగుబాతకు కావాల్సినటువంటి వస్తువులు చూద్దాం. మంచి దేశవాళీ ఆవు నెయ్యి, కర్ణాటకలో అయితే నందిని అని దొరుకుతుంది. దాన్ని ఒక స్పూన్ అంతా వేసుకోండి, ఆరోగ్యానికి కూడా మంచిది. అది చల్లగా అయ్యే లోపల ఇంకొక స్టవ్ వెలిగించుకుందాము. నెయ్యి వేసినటువంటి బాండ్లీని అందులో పెడదాము. వేడికి బాగా నెయ్యి కరుగుతుంది చూడండి. అందులో వేయాల్సిన వస్తువులన్నీ రెడీగా పెట్టుకుందాం. నెయ్యి బాగా కాగింది. అందులోకి ఆవాలు కొన్ని వేసుకుందాము. ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అది వేసిన తర్వాత పోపులు పెట్టడంలో కరివేపాకుది మంచి రుచి ఇస్తుంది. అది కొంచెం బాగా వేగే లోపల
తరిగి పెట్టుకున్నటువంటి చిన్నగా ఉండే ఎర్రగడ్డలు లేదా ఉల్లిపాయలు అందులో వేసేసుకోవాలి. ఓ పొడివాటి గరిటె తీసుకొని దాన్ని కలబెట్టాల. అది మాడిపోకుండా ఉండంగానే కొద్దిగా ఇంగువ వేస్తే మంచి రుచి వస్తుంది. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇది కొంచెం రుచిగా ఉండాలనుకునే వాళ్ళు తెల్లగడ్డలు అంటే తెల్లపాయలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు బాగా ఉడికింది. దీన్ని ఆఫ్ చేసి పెట్టేసుకుందాం స్టవ్. ఇప్పుడు కొంచెం ఎర్రగా మగ్గిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరి సాంబారు సిద్ధమైంది. 3 విజిల్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. కింద పెట్టుకొని ఓపెన్ చేస్తే చూడండి సాంబారు సిద్ధమైంది. ఒకసారి లోపల నుంచి కలిపితే అది సిద్ధమైంది లేదు బాగా తెలుస్తుంది. బాగా ఉడికింది. ఇందులో కొద్దిగా ఇప్పుడు మనం వేసుకున్నటువంటి పోపును వేసేసుకొని సిద్ధంగా ఉండేటువంటి పోపును దీంట్లో కలిపేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్ళగా ఉండేది కొంచెం వేసేస్తే అది వేసుకోవాలని ఉంటుంది. ఇందులో కొద్దిగా బెల్లం అంటే కారం ఎక్కువగా ఉంటే కనుక అది సరిచేస్తుంది, పైగా రుచిని ఇస్తుంది. కొద్దిగా బెల్లం వేసేసుకుంటే సరిపోతుంది. సాంబార్ సిద్ధమైంది. మరి దీన్ని సర్వ్ చేసుకోవడమే తర్వాయి అంశము. మీకు బాగా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే.